ఆ 25 మందిలో హరీష్ కుమార్ని ఎందుకు ఎన్నుకోవాలి? వాళ్ళ ప్రతినిధిగా, వాళ్ళ గొంతుకగా నేను ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇంకా లేదు. దాడి జరిగినప్పుడు దాడి జరిగిన వాళ్ళ మీద కేసులు జరగడం వరకు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం, కేసులు పెట్టిస్తున్నాం. ఆ తర్వాత న్యాయం గెలవాల్సిందే. ఇంకా దానికి బార్ కౌన్సిల్ ఏం చేస్తుంది? ఒక్క ప్రొటెక్షన్ యాక్ట్ గురించే కాదు, ఏ విషయమైనా కూడా ఏం మాట్లాడుతున్నారో తెలియదు. బార్ కౌన్సిల్ ఎన్నికలు వస్తే మళ్ళీ 100 కోట్లు వస్తుంది. ఆ ట్రెండ్ సృష్టించిందే గత బార్ కౌన్సిల్ కదా. అయితే ఈ 100 కోట్లతోనే సమస్యలన్నీ పరిష్కారం అయితే ఇన్ని వేల మంది అనేది కాదు కదా. మీరు బీజేపీ లీగల్ సెల్, ఇంకొక కాంగ్రెస్ లీగల్ సెల్, ఇంకొక బీఆర్ఎస్ లీగల్ సెల్, ఇట్లా లీగల్ సెల్ నాయకులు, పార్టీల అనుబంధ నాయకులు రావడం వల్ల ఇది పార్టీ ప్రభావాలు ఎక్కువ పెరిగే అవకాశం లేదా? నేను గెలవడానికి 100 వాడుకుంటా. నేను ఏ సంస్థ పనిచేస్తున్నానో ఆ సంస్థలో ఉన్నటువంటి వాళ్ళు ఆబ్వియస్గా నాకు నమస్తే, సోషల్ పోస్ట్ ఇంటర్వ్యూస్కు స్వాగతం. ఈరోజు 117 బార్ అసోసియేషన్ల వెంట బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 200 మంది అభ్యర్థులు తిరిగే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. అయితే అందరూ తిరుగుతున్నారు, కానీ ఇందులో సంకల్పం ఎవరికి ఉన్నది, దాన్ని ముందటకు తీసుకెళ్లే ఆచరణ ఎవరికి ఉన్నది? సో మాకెందుకు ఓటేయాలి, నన్ను గెలిపిస్తే వచ్చే మార్పులు ఏంది అని చెప్పడానికి మనతో పాటు ఈరోజు ఉన్నారు హరీష్ కుమార్, సీనియర్ న్యాయవాది, సంఘలో ఫుల్ టైమర్గా పనిచేశారు, బీజేపీ లీగల్ సెల్లో పనిచేశారు, పరిషత్ ఏబీవీపీ నాయకునిగా పనిచేశారు. సో అనేక హోదాల్లో పనిచేసి ఈరోజు న్యాయవాద సమస్యలను తీర్చాలి అంటే పోరాటాలు చేసిన వ్యక్తి, అనుభవము అవగాహన ఉన్న వ్యక్తి, రేపు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతోటి అనుసంధానం చేసే వ్యక్తిగా తనను గెలిపించాలి అని తన వాదనను ముందుకు తీసుకొస్తున్నారు. అయితే ఆయన ఈ వాదన వెనుక ఆయన ఎజెండా ఏంది, ఆయన యొక్క ధీమా ఈ గెలుపు మీద ఏంటి అని తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. సో ఈరోజు బార్ కౌన్సిల్ ఎన్నికల్లో 200 మంది పోటీ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 203 మంది, 25 మంది ఎన్నిక కావాలి. ఆ 25 మందిలో హరీష్ కుమార్ని ఎందుకు ఎన్నుకోవాలి? ఏదైనా ప్రతినిధిని ఎన్నుకోవాలి అన్నప్పుడు ఒక సామాజిక అవగాహన, ఆ రంగం మీద అనుభవము ఖచ్చితంగా అవసరము. న్యాయవాద వృత్తిలో 26 సంవత్సరాలుగా నేను న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఈరోజు ప్రస్తుతం జూనియర్లు న్యాయవాదులు కావచ్చు, సీనియర్లు కావచ్చు, మహిళా న్యాయవాదులు కావచ్చు, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నా కాబట్టి వాటిని వారి గొంతుకగా వినిపించడం కోసం నాకున్నటువంటి అనుభవాన్ని వాళ్ళ ప్రతినిధిగా, వాళ్ళ గొంతుకగా నేను వాళ్ళకి న్యాయం చేస్తా అనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ ఎన్నికల్లోకి రావడం జరిగింది. గతంలో ఉన్న వాళ్ళందరూ కూడా గొంతుకలే. గతంలో గెలిచిన 25 మంది కూడా న్యాయవాద సమస్యలు తెలిసి న్యాయవాద సమస్యలను తీరుస్తామని చెప్పే మీ గొంతుకగా మేము ప్రశ్నిస్తామనే కౌన్సిల్కి వచ్చారు. 2 ఏళ్ళకి ఎన్నికయ్యారు, 7 ఏళ్ళు కొనసాగారు. చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే వరకు కూడా రాజీనామా చేయని పరిస్థితి నెలకొన్నది. వాళ్లకు ఇప్పుడు మీరు చెప్పే గొంతుకకు అప్పటికి ఇప్పటికి వచ్చే మార్పు అవే ఎజెండా, అవే సమస్యలు, అవే ఎన్నికలు. అంటే గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు చాలా తేడా ఉంది. ఎందుకంటే ఈసారి ఎన్నికల మీద ఉన్నటువంటి అవగాహన న్యాయవాదులకు అంతకుముందు సారి లేదు. ఎందుకు లేదు అంటే, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగేవి. హైదరాబాద్ నుంచే మ్యాక్సిమం అభ్యర్థులు ఉండేవాళ్ళు. ఒక ఎలక్షన్ అంటే ఏదో సీనియర్లు పోటీ చేస్తారు, మనం ఓట్లు వేయాలనేటువంటి ఆలోచన వరకు మాత్రమే న్యాయవాదులు ఉండేది. అదొక పెద్ద స్థాయిలో ప్రచారం కూడా జరగకపోయేది. బార్ కౌన్సిల్లో చిన్న మీటింగ్స్తోని మ్యాక్సిమం ఇప్పుడు మనం చూస్తున్న దాంట్లో ఒక 10-20% కూడా అప్పుడు లేదు. ఎలక్షన్స్ జరిగిపోయినాయి. ఎలక్షన్స్ 2 సంవత్సరాల కోసం జరిగి దాన్ని 5 సంవత్సరాలకు పెంచి ఆ తరువాత 6 నెలలకు దఫాగా పెంచుకుంటూ ఇది 8వ సంవత్సరం. 7.5 సంవత్సరాల్లో న్యాయవాదులకు ఈ ఎందుకు ఎన్నికలు జరుగుతలేవు, ఎందుకు ఇట్లా పోస్ట్ పోన్ అవుతుంది, అసలు బార్ కౌన్సిల్ ఏంది, ఎందుకు వీళ్ళు పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు అనేది ఒక ప్రశ్నలు మొదలైనవి. రెండవది, ఈ పాత బార్ కౌన్సిల్ ఏదైతే ఉన్నదో ఆ సమయంలో అనేక మంది న్యాయవాదుల మీద దాడులు జరిగినాయి, కొన్ని హత్యలు జరిగినాయి. ఎక్కడ కూడా న్యాయవాదుల
ప్రతినిధులుగా ఉన్నటువంటి బార్ కౌన్సిల్ ఎక్కడ కూడా సరైన స్పందన లేదు అని అర్థమైంది. ప్రతి బార్లో ఇదొక తీవ్రమైన డిస్కషన్ కూడా జరిగింది. అదొకటే కాదు, ఏదైతే పోస్ట్‌పోన్‌మెంట్ జరిగిందో ప్రతి 6 నెలలకు, అంటే మాకు పదవే పరమావధి, మేము ఉన్న రోజులు పదవిని అంటిపెట్టుకొని ఉండాలనేటువంటి ఒక లక్ష్యం. లాస్ట్ 6 నెలల్లో తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా న్యాయవాదుల గురించి ఆలోచన చేసింది కానీ, న్యాయవాద సమస్యల గురించి పట్టించుకున్నది కానీ, ఒక జిల్లా బార్ అసోసియేషన్కి పోయి మీ సమస్యలు ఏమున్నాయని అడిగిన పాపాన కూడా ఎన్నడూ పోలేదు. అందువల్ల మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మా ప్రతినిధులు అనే భావన వచ్చింది. దాంట్లో ఆ విధంగా ఏదైతే న్యాయవాదుల విషయంలో జరుగుతున్నటువంటి బాధ్యతా రాహిత్యాన్ని నేను గమనించిన కాబట్టే, ఇట్లా కాదు, మనం ఒక ఆదర్శవంతమైన బార్ కౌన్సిల్ మెంబర్గా ఎట్లా ఉండాలి, వాళ్ళ గొంతుకగా ఎలా వినిపించాలి. ఎందుకంటే ప్రతిరోజు బార్ అసోసియేషన్లో జరిగే చర్చ ఇది. ఆ చర్చల నుంచే నేను ఎందుకు పోకూడదు, నేను ఎందుకు వాళ్ళ గురించి మాట్లాడకూడదు తపనతోని, ఆవేదనతోని ఈ సందర్భంగా ఈ పోటీకి రావడం జరిగింది. ఇప్పుడు బార్ కౌన్సిల్ సభ్యులు ఒక న్యాయవాది చనిపోయినప్పుడు, వాళ్ళ మీద దాడులు జరిగినప్పుడు బార్ కౌన్సిల్ వ్యవహరించడానికి, స్పందించడానికి అనేక పరిమితులు ఉన్నాయి. సో ఆ పరిమితులకు లోబడే మేము ఏ పనైనా చేయాలి కానీ మేమేమి ఎబోవ్ అన్న పరిస్థితిలో ఉండదు అన్న ఒక వాదన కూడా వినిపిస్తున్నారు. సో నిజంగా మాకు ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇంకా లేదు. బార్ కౌన్సిల్ ఎవరికైనా న్యాయం అనేది దాడి జరిగినప్పుడు దాడి జరిగిన వాళ్ళ మీద కేసులు జరగడం వరకు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం, కేసులు పెట్టిస్తున్నాం. ఆ తర్వాత న్యాయం గెలవాల్సిందే. ఇక దానికి బార్ కౌన్సిల్ ఏం చేస్తుంది? బార్ కౌన్సిల్ కేసులు పెట్టించేది ఏంది? బార్ కౌన్సిల్ కేసులు పెట్టించింది ఏం లేదు. బార్ కౌన్సిల్ అందులో ఒక చిట్ట చివరి న్యాయవాదికి వెల్ఫేర్ అందేంత వరకు, వాడికి న్యాయం జరిగేంత వరకు ఏదైతే బాధ్యత ఉంటుందో అది పూర్తి బార్ కౌన్సిల్ తీసుకోవాలి. దాన్ని మీకు ఖండించిన పాపాన పోలేదు, దానికి ఏం చేయాలనేటువంటి ఒక డిస్కషన్ లేదు, జిల్లా స్థాయిలో ఆచరణ లేదు, ఏం చేస్తున్నాం అనేటువంటి ఒక ట్రాన్స్పరెన్సీ లేదు. అది ఒక ప్రొటెక్షన్ యాక్ట్ గురించే కాదు, ఏ విషయమైనా కూడా ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియదు. సో ఆ ట్రాన్స్పరెన్సీ లేకపోవడం, ఆ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడంతోనే ఇన్ని నామినేషన్లు కావచ్చు, ఇంత రెస్పాన్స్ కావచ్చు ఎలక్షన్లకు, ఇదొక కారణం. వాళ్ళ యొక్క బాధ్యతారాహిత్యము, వాళ్ళ అకౌంటబిలిటీ లేకపోవడం, వాళ్ళ ట్రాన్స్పరెన్సీ లేకపోవడమే ఈ ఎన్నికల్లో యువ న్యాయవాదులు కూడా మేమున్నామని చెప్పేసి పోటీకి రావడం జరిగింది. ఇప్పుడు కొంతమంది సీనియర్ న్యాయవాదులు చెప్తున్న వాదన ఏంటంటే, బార్ కౌన్సిల్లో పోటీ చేయడానికి ఒక అర్హత అనేది నిర్ధారించకపోవడం వల్ల ఇప్పుడు అడ్డగోలుగా కనీసం న్యాయవాదుల సమస్యలు తెలియని వాళ్ళు, న్యాయవాదులుగా ప్రాక్టీస్ కూడా పూర్తి చేసుకునే వాళ్ళు, కేసులను ఇప్పటి వరకు టేకప్ చేయని వాళ్ళు కూడా నామినేషన్లు వేసి మేము ఇంకా బార్ కౌన్సిల్లో ఉంటామని వస్తున్నారు. వాస్తవానికి ఇది బార్ కౌన్సిల్కు మంచిది కాదు. ఆ పోటీ చేసే వాళ్ళకు కూడా రేపు వాళ్ళ న్యాయవాద వృత్తికి సరైన న్యాయం జరగదని ఒక వాదన వినిపిస్తున్నారు. మీరేమంటారు? ఇది వాస్తవమే. ఎందుకంటే ఏదైనా ఒక ప్రతినిధిగా నువ్వు ఎన్నిక కావాలనుకున్నప్పుడు ఆ ప్రతినిధుల సమస్యలు నీకు తెలిసి ఉండాలి. ఏమి సమస్యలు తెలియకుండా నేనున్నా అని కొంతమంది ఇంట్రెస్ట్‌తోని కావచ్చు, కొంతమంది డబ్బులున్నాయని కావచ్చు, కొంతమంది పేరు కోసం కావచ్చు, రకరకాలైనటువంటి వ్యక్తులున్నారు. అయితే ఒక అర్హత, ఒక క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సిందే. ఆ విషయంలో నేను పూర్తిగా అంగీకరిస్తాను. ఎల్ఎల్బి అనేది ఆల్రెడీ ఆయన ప్రాక్టీస్‌కి రావడానికి ఎల్ఎల్బి ఒక అర్హత. ఆ తర్వాత ఎన్రోల్మెంట్ కావడం ఒక అర్హత. ఇంకా ఏం అర్హత ఉంటే జూనియర్ న్యాయవాదులు కూడా కౌన్సిల్‌లో పోటీ చేయాలి అనేది? అంటే ఇది న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వాళ్లకు ప్రతినిధులుగా ఎన్నుకునేటువంటి ఎలక్షన్. ప్రతినిధులుగా ఎవరు ఉంటారు, ఎవరు ఉండాలి, ఎవరుంటే న్యాయం జరుగుతుంది అంటే, న్యాయవాద సమస్యలు తెలిసి, అంటే ప్రత్యక్షంగా ఏం జరుగుతుంది, కోర్టులో బార్ అసోసియేషన్లో ఉన్న సమస్యలేంది, న్యాయవాదులకు ఉన్న సమస్యలేంది, కోర్టుకు బెంచ్కున్న సమస్యలేంది, కోర్టుకు రకరకాల ఫైలింగ్ సమస్యలు కావచ్చు, చాలా సమస్యలు ఉంటాయి. అవి ఎప్పుడు తెలుస్తాయి? నువ్వు ప్రత్యక్షంగా ప్రాక్టీస్ చేస్తే, కొంత అనుభవం వచ్చిన తర్వాతనే నీకు వాటి గురించి అవగాహన వస్తుంది. అయితే అల్టిమేట్గా ఏంటంటే, ఓట్లు వేసేది న్యాయవాదులే. సో వాళ్ళను ఎన్నుకునేటువంటి డిస్క్రిప్షను, వాళ్ళకు ఉండేటువంటి ఆలోచన ఎవరిని ఎన్నుకోవాలి అనేటువంటిది వాళ్ళ ఇష్టమే, న్యాయవాదులకు తెలుసు. కాబట్టి నామినేషన్ వేసినంత మాత్రాననే గెలుస్తాం అనేటువంటిది కాదు.
సో న్యాయవాదులకు తెలుసు ఎవరు ప్రతినిధులు ఉండాలి, అనుభవం ఉంటే బాగుంటుందా లేకుంటే బాగుంటుందా అనేది అల్టిమేట్గా ఓటర్ డిసైడ్ చేస్తాడు. సో వాళ్ళకి ఆ హక్కు ఉన్నది కాబట్టి నామినేషన్స్ వేస్తున్నారు, వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు. ఎవరైనా సమర్థులు ఉంటే ఇదే ఓటర్లు కదా ఎన్నుకునేది. కాబట్టి ఓటర్ల విచక్షణ, దాంట్లో ప్రజాస్వామ్యం అవకాశం కల్పించినప్పుడు పోటీ చేయకూడదు అనేది ఏం లేదు. కానీ ముందే ఒక హద్దు పరిమితులు అనేది ఉంటే బాగుంటుండే, కానీ లేవు కాబట్టి వాళ్ళ రాజ్యాంగం ఇచ్చిన హక్కును మనం ఎట్లా కాదంటాం. మేబీ గెలిస్తే గెలుస్తారు, మనం ఓట్లేస్తేనే కదా, ఎవరైనా న్యాయవాదులు ఓట్లేస్తేనే గెలుస్తారు. సో వాళ్ళ విచక్షణతోనే ఉంటుంది, ముడిపడి ఉంటుంది ఎవరు ఓట్లు గెలవాలా ఎవరు ఓడిపోవాలనేటువంటి. ఇప్పుడు జూనియర్ న్యాయవాదులు, అసలు జూనియర్లు అనొద్దు అనేది ఒక డిమాండ్. యంగ్ న్యాయవాదులు అనాలి, మేము ఇంక జూనియర్లు ఎంతకాలము, వివక్ష అనేది ఒకటి. పక్క రాష్ట్రంలో ఈ యంగ్ న్యాయవాదులకు స్టైఫండ్ ఇస్తున్నారు, కానీ ఇక్కడ ఆ స్టైఫండ్ రావడం కోసం ఈ బార్ కౌన్సిల్ చేసిన ప్రయత్నం ఏమీ లేదు. సో జూనియర్లు ఈ బార్ కౌన్సిల్లో లేకపోవడం వల్లనే, యంగ్ న్యాయవాదులు లేకపోవడం వల్లనే ఈ యంగ్ ఓటర్లకు, యంగ్ లాయర్లకు ఇట్లాంటి ఈ న్యాయం దక్కట్లేదు అన్న వాదన ఉన్నది. మీరేమంటారు? అది జూనియర్ అనేదా యంగ్ అనే పదమార్పిడి వల్ల జరిగేదేం లేదు. ఉమ్, నేను ఎంత అనుభవం ఉన్నా నా సీనియర్ దగ్గర నేను జూనియర్నే. ఓకే, నా సీనియర్ దగ్గర నేను జూనియర్నే. ఓకే. ఇదొక సముద్రం. ఉమ్, కాబట్టి జూనియర్ని అనుకోవడంలో పెద్ద తప్పేం లేదు. ప్రతి ఒక్కరు జూనియర్గానే. ఎప్పుడైనా జూనియర్ యంగ్ అని ఈ కొత్త కల్చరు తప్ప నేను కూడా జూనియర్గానే ఫీల్ అవుతా మా సీనియర్లు కనిపించినప్పుడు. నాకంటే ఎక్కువ అనుభవం ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నేను జూనియర్గానే ఫీల్ అవుతా. ఓకే, సీనియర్ న్యాయవాదులను గౌరవించాలి. అది మనకు ప్రొఫెషన్ ఇచ్చినటువంటి ఒక అందమైనటువంటి పద్ధతి, గౌరవనీయమైనటువంటి పద్ధతి. ఉమ్, అది ఉంటేనే బార్ యొక్క గౌరవం కాపాడబడుతుంది. కాబట్టి ఈ వృత్తిలో సీనియర్లకు గౌరవం ఉన్నప్పుడే జూనియర్లకు కూడా విలువ, గౌరవం లభిస్తుంది. జూనియర్లు తెలుసుకోగలుగుతారు, నేర్చుకోగలుగుతారు. ఎప్పుడైతే ఆ గురుత్వం అనేటువంటిది ఉండదో ఉమ్, అప్పుడు నువ్వు నేర్చుకునేది కూడా ఏముండదు. ఓకే, ఈరోజు ఒక్క రోజుతోని ఎవరు కూడా మాస్టర్ అయిపోరు. సో కాబట్టి వాళ్ళు సీనియరే, జూనియరే. నేనైనా జూనియర్నే సీనియర్ల దగ్గర. కాబట్టి ఆ పదాన్ని నేను అంగీకరించా. యంగ్ అనాలే, జూనియర్ అనాలి. అది వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళ యొక్క మెచ్యూరిటీని బట్టి వాళ్ళు ఫీల్ కావాల్సి ఉంటుంది. అంతకు మించి ఏం లేదు. సో ఇప్పుడు జూనియర్లు బార్ కౌన్సిల్లో, గత బార్ కౌన్సిల్లో లేకపోవడం వల్ల జూనియర్ న్యాయవాదుల సమస్యలకు ఇక్కడ పరిష్కారం లభించలేదు, వాళ్ళకు సరైన గౌరవం లభించలేదు, వాళ్ళకు స్టైఫండ్ లభించలేదు, వాళ్లకు కనీసము మార్గదర్శనం చేసేందుకు ఒక ప్రాక్టీస్ మాన్యువల్ కానీ, వాళ్ళకు ట్రైనింగ్ సెషన్లు కానీ, వాళ్ళ ఇబ్బందులను కానీ పట్టించుకున్న పాపన పోయిన లేదు అన్న ఒక వాదన వినిపిస్తున్నది. అది ఆ సమస్యలు అనేటువంటివి ఉన్నాయి. అది ఒక జూనియర్ల ఒకరిద్దరి సమస్య కాదు. ఈ వృత్తిలో నిలదొక్కుకోవాలంటే ఒక 3-4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కష్టపడితే కానీ నిలదొక్కునేటువంటి పరిస్థితి లేదు. ఆర్థికంగా నిలబడ్డ కుటుంబాల నుంచి వస్తే వాళ్ళు నిలబడతారు. కానీ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న కుటుంబం నుంచి ఈ వృత్తిలో నిలదొక్కుకోవాలంటే అది జిల్లాల్లో ఇంకా కష్టం. కాబట్టి అది ఖచ్చితంగా జూనియర్ న్యాయవాదులకు ఏదో ఒక రకమైన ఆర్థిక భరోసా కల్పించాలి. అది కల్పించినప్పుడే ఈ వృత్తిని నమ్ముకొని న్యాయవాదులు నిలబడగలుగుతారు. అంటే చాలా ఇంటెలిజెన్స్ ఉండి, జీనియస్ ఉండి కూడా ఆర్థిక ఇబ్బందులతోని ఈ వృత్తిలో నిలబడలేకపోతున్నారు జూనియర్ న్యాయవాదులు. కాబట్టి ఖచ్చితంగా వాళ్లకు సరైనటువంటి ఆర్థిక భరోసా ఇచ్చే పని బార్ కౌన్సిల్ చేయాలి. దాని గురించి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది భవిష్యత్ తరానికి మంచిది. జూనియర్ న్యాయవాదులకు భరోసా ఇస్తే న్యాయవాద వృత్తి మీద ఉన్నటువంటి గౌరవం నిలబడుతుంది. న్యాయవాద వృత్తి ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంకా కష్టపడేటువంటి నేచర్ వస్తుంది. ఖచ్చితంగా జూనియర్ న్యాయవాదుల గురించి ఆలోచన చేయాల్సిందే. వాళ్లకు ఆర్థిక భరోసా ఇచ్చినప్పుడే జూనియర్ న్యాయవాదులు నిలబడగలుగుతారు. ఇంత బలంగా అందరూ కోరుకుంటున్నా గత బార్ కౌన్సిల్ దీన్ని ఎందుకు చేయలేకపోయిందని మీరు అనుకుంటున్నారు? ఇదే కాదు, దేన్ని కూడా సరిగ్గా అడ్రస్ చేయలేదని నేను అంట. నిశ్చలంగా ఉండిపోయిన వాళ్ళు. కేవలం బార్ కౌన్సిల్ ఉన్నదా అంటే ఉన్నది, ఎక్కడ కూడా ఇనిషియేషన్ లేదు. ఇప్పుడు పని అవుతుందా కాదా అనేటువంటిది సెకండరీ. మనం ఏం చేసినాము ఇనిషియేషన్ అనేటువంటిది ఇంపార్టెంట్. నువ్వు ఎంత దూరం వెళ్ళగలిగినావు దాన్ని తీసుకొని, దాన్ని మీరు ప్రారంభమే లేదు, ఒక రిప్రజెంటేషన్ లేదు గవర్నమెంట్కు, మీ ఆలోచన లేదు, మీరు ఏం చేసినారో చెప్పరు. ఇప్పుడు ఏదో ఒకటి 7.5 సంవత్సరాల నుంచి మేము జూనియర్ న్యాయవాదుల గురించి ఇది చేసినాము అని చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గర ఏం లేదు. ఒక జూనియర్ న్యాయవాదుల గురించే కాదు, ఏదైనా సరే. అంటే ఏదో లాస్ట్ మూమెంట్లో ఇది చేస్తాం, అది చేస్తాం, ఇది చేయాలి, అది చేయాలి, అందులో రకరకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా ఇనిషియేషన్ తీసుకోలేదు. వాళ్ళ టర్మ్ ఉన్నదా, మేము ఎంజాయ్ చేస్తున్నామా అనే పద్ధతిలో పోయినారు తప్ప
సీరియస్గా చివరి ఒక యంగ్ అడ్వకేటు ప్రాక్టీస్లోకి వచ్చిన కొత్తలో వాడు నిలబడడానికి ఏం తీసుకోవాలి, ఏ ప్రమాణాలు కావాలి, వాళ్ళకి ఏం అవసరాలు కావాలనేటువంటి ఆలోచన ఎప్పుడు కూడా చేయలేదు. అది చెయ్యాలనేటువంటి ఆలోచనతోనే నాలాంటి వాళ్ళం ముందుకు వచ్చినాం. ఇప్పుడు బార్ కౌన్సిల్ గత బార్ కౌన్సిల్ వైఫల్యం చెందిన అంశాలని ఈ వచ్చే బార్ కౌన్సిల్లో మీలాంటి వాళ్ళు ఏం చేస్తే ప్రధానంగా అడ్రస్ చేయాల్సిన ఈ అంశం అడ్రస్ చేయకపోతే ఇక తీరని అన్యాయం జరుగుతుంది అనే అంశాలు మీ ఎజెండా ఏంటి? అంటే కొన్ని ప్రత్యక్షంగా రోజు వారు ఎదుర్కొనేటువంటిది ఇంతకుముందు ఏదైతే పోలీస్ బెయిల్కి సంబంధించి పోలీస్ బెయిల్ వచ్చినప్పటి నుంచి క్లయింట్లకు ఇబ్బందులు పెరిగిపోయినాయి. 41 సిఆర్పిసి అది ఇబ్బందులు పెరిగిపోయి పోలీస్ స్టేషన్లో రకరకాలైనటువంటి కరప్షను వాళ్ళ భయంతోని ఖర్చు పెరిగిపోయింది, వాళ్ళకి రికమెండేషన్స్ అయిపోయినాయి, అక్కడ ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి. దాన్ని స్టేట్ అమెండ్మెంట్ చేసి లేదా సెంట్రల్లో కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఏదైతే బెయిల్ అంటున్నాం కదా, ఎక్కడైనా బెయిలే, అది పోలీస్ స్టేషన్ అయినా బెయిలే, కోర్టు అయినా బెయిలే. అక్కడ షూరిటీలు ఇస్తున్నాం, ఇక్కడ షూరిటీలు, అదే షూరిటీలు పెట్టినప్పుడు ఒక న్యాయవాది ఉంటాడు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్లనే బెయిల్ ఇస్తారు, వాళ్ళకి నచ్చకపోతే రిమాండ్ చేస్తున్నారు. కాబట్టి అట్లాంటి ఇది చేసి న్యాయవాదుల పొట్టగొట్టకుండా, క్లయింట్లను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం అదే షూరిటీసు బెయిలబుల్ అఫెన్స్లో కోర్టులో ఇవ్వచ్చు. సింపుల్ అమెండ్మెంట్ అది, దానికి పెద్ద చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ షూరిటీ ఫర్నిష్ అయిందో డైరెక్ట్గా వచ్చి కోర్టులో పెట్టుకుంటారు, మళ్ళీ కోర్టు సమన్స్ ఇష్యూ చేస్తుంది అక్యూజ్డ్కి, వాళ్ళు కోర్టుకు వచ్చి అటెండ్ అవుతారు. ఇది చాలా సింపుల్. దానికని గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం బార్ కౌన్సిల్కి ఉంటుంది. అది ఇనిషియేషన్ తీసుకోవాలి. స్టేట్ గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంటా? అంటే స్టేట్ అమెండ్మెంట్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ మీద బార్ కౌన్సిల్ ఇప్పుడు ఒక వ్యక్తిగా మాట్లాడినంత కాకుండా ఒక బార్ కౌన్సిల్గా ఒక నిర్ణయం తీసుకొని ఏ గవర్నమెంట్ మీద అయినా మనం ప్రెషర్ తీసుకురావచ్చు. ప్రెషర్ తీసుకొచ్చినప్పుడే ఏదైనా అవుతుంది. మనం ప్రెషర్తో తెలంగాణనే సాధించినాం, మరి ఇంత చిన్నది ఎందుకు సాధించలేం? కాబట్టి ఖచ్చితంగా మనం అంటే ప్రెషర్ అంటే ఒక బార్ కౌన్సిలే కాదు, బార్ కౌన్సిల్ వెనకాల 40,000 మంది న్యాయవాదులు ఉంటారు, వాళ్ళ కుటుంబాలు ఉంటాయి. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేకపోతే ఇక ఈ ఓటింగ్ వ్యవస్థ వేస్ట్, ఈ బార్ కౌన్సిల్గా ఎన్నిక కావడం కూడా వేస్ట్. అంటే గతంలో ఆల్రెడీ కోర్టు బెయిల్ ఉన్నది, తర్వాత స్టేషన్ బెయిల్ అయింది. దీనికి కారణం ఎవరు? బార్ కౌన్సిల్ ఉండగానే కదా ఇప్పుడు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉన్నది. అక్కడ ప్రతి చోట బార్ కౌన్సిల్, ప్రతి రాష్ట్రానికి బార్ కౌన్సిల్ ఉన్నాయి. మరి కోర్టు వ్యవస్థలో ఉన్న బెయిల్ సిస్టాన్ని తీసేసి, కోర్టు బెయిల్ తీసేసి 41 సిఆర్పిసి పోలీస్ బెయిల్ తీసుకురావడానికి కారణం ఏంటి? అంటే అప్పుడు బెయిలబుల్ అఫెన్స్లో కూడా బెయిల్ అప్లికేషన్ అనేటువంటిది ఫైల్ చేసి బెయిల్ ఆర్డర్ అయిన తర్వాత షూరిటీలు పెట్టేది. సో ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత 41 సిఆర్పిసికి సంబంధించి ఆ 41 సిఆర్పిసి పోలీస్ అంటే అక్కడే ఎఫ్ఐఆర్ అవుతుంది కదా, అక్కడే షూరిటీలు పెట్టుకోవాలని ఒక ఈజీ ప్రాసెస్ అని అనుకొని అది చేయడం జరిగింది క్లయింట్. కానీ అక్కడ కూడా క్లయింట్ ఇబ్బంది పడుతున్నాడు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు పోలీస్ స్టేషన్లో. ఓకే, వాళ్ళు డబ్బులు పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాల్సి వస్తుంది, కరప్షన్ అనేటువంటిది తయారైంది, బాగా పెరిగింది. కాబట్టి దాన్ని కోర్టులోనే, అది బెయిలబుల్ అఫెన్స్ కాబట్టి వాళ్ళు కోర్టుకు పంపిస్తే కోర్టు అదే షూరిటీలు కోర్టులో పెట్టుకుంటారు, కోర్టు నుంచి రిలీజ్ అయిపోతారు. అరెస్ట్ అనేది ఉండదు. ఏదైతే ప్రాసెస్ ఉందో అదే ప్రాసెస్ పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక నోటీస్ ఇష్యూ చేస్తారు, వాళ్ళు వచ్చేసి ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని పోతారు. పోలీస్ స్టేషన్లో వాళ్ళకి భయం ఉంటుంది, కోర్టులో భయం ఉంటుంది. ఎందుకంటే మాకు న్యాయవాదులు ఉన్నారు, ఇది కోర్టు అనేటువంటి ఒక ధైర్యం ఉంటుంది. మాకు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది సార్ అని మాకు మళ్ళీ ఫోన్ చేస్తుంటారు. పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తే వాడు భయపడుతుంటాడు పోలీస్ స్టేషన్కి పోవడానికి. వాడు పొద్దున పోతే ఎప్పుడు వదిలేస్తాడో ఎప్పుడు చేస్తాడో తెలియదు. అదే కోర్టుకు వస్తే గంట సేపట్లో అయిపోతుంది ఆ బెయిల్ ప్రాసెస్ అనేటువంటి బెయిలబుల్ అఫెన్స్లలో. కానీ జనరల్గా లాయర్ని ఒక నిందితుడు కానీ ఒక దోషి కానీ ఒక లాయర్ని పెట్టుకోవాలి, ఆ లాయర్కి ఫీజు ఇవ్వాలి, ఆ లాయర్ ఎన్ని రోజులు తిప్పుతాడో తెలియదు, అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇంత కంబర్సమ్ కంటే పోలీస్ స్టేషన్కి పోగానే అది 41 సిఆర్పిస్ కిందకి వస్తుంది అని చెప్తే ఆయన బెయిల్ ఇచ్చేస్తే ఈజీ అయిపోతుంది కదా, కాదా? కేసు అట్లాగే ఉంటుంది. పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇచ్చినా, కోర్టులో బెయిల్ ఇచ్చినా, మళ్ళీ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు వచ్చిన తర్వాత న్యాయవాది అవసరమే ఉంటుంది. న్యాయవాది లేకుండా కేసు ఏం కొట్టేయరు. ఖచ్చితంగా అక్కడ క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది, చీఫ్ ఎగ్జామ్ ట్రయల్ నడుస్తుంది. సో అప్పుడైతే అడ్వకేట్ని పెట్టుకోవాల్సిందే కదా. సో అదే అడ్వకేటు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కూడా చాలా మంది అడ్వకేట్స్ తీసుకుపోతున్నారు, లేకపోతే పోలీస్ వాళ్ళు అవసరం లేదని వాళ్ళే అన్ని చేసేస్తున్నారు. న్యాయవాదులతో సంబంధం లేకుండా వాళ్ళే ఇచ్చేస్తున్నారు. అక్కడ ఇంకేం వీళ్ళేమి ఇస్తున్నారో వాళ్ళేం తీసుకుంటున్నారో కూడా తెలియని పరిస్థితి. తెలియదు, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, రెండు ఉంటాయి.
అంటే మేము ప్రత్యక్షంగా వినేది. ఉమ్, మాకొచ్చి చెప్తారు కదా మళ్ళీ. ఓకే కాబట్టి అది మేము చెప్తున్నాం మీకు. ఓకే. ఈ అవినీతిని తొలగించాలంటే పోలీస్ స్టేషన్ బెయిల్ నుంచి అది కోర్టు బెయిల్‌కి వస్తే బెస్ట్ అనేది మీ కోర్టు బెయిల్ అంటే సేమ్ ప్రాసెస్ ఇక్కడ జరుగుతది అంతే. అంతే. ఇది ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటది కోర్టులో జరిగేది. ఓకే. సో ఇప్పుడు న్యాయవాదికి ఇచ్చేది 5,000 అడిగినా, 10,000 అడిగినా సార్ 2,000 ఉన్నాయంటే కూడా చేస్తాము. ఏం లేవు సార్ గరీబోన్ అంటే కూడా చేస్తాం. ఓకే. చాలా మంది న్యాయవాదులు అట్లా చేసేవాళ్ళు ఉన్నారు. ఓకే. కానీ పోలీస్ స్టేషన్‌లోకి పోయిన తర్వాత వాడు డిమాండ్ చేయడం ఉంటది అక్కడ. ఓకే. వీళ్ళు అమలు చేయాలంతే. ఓకే. లేకపోతే కోర్టుకు పంపిస్తాం అంటున్నారు. ఓకే. రిమాండ్ చేస్తారు. పారిపోతున్నాడనో ఇంకేదనో మాకు సహకరించలేదు ఇన్వెస్టిగేషన్‌లో అని చెప్పేసి వాళ్ళు కోర్టుకు పంపిస్తున్నారు. ఓకే. జరుగుతున్నదే. ఇప్పుడు 100లో 10 రిమాండ్లు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే అక్యూజ్డ్‌ని తప్పుగా చూయించేసి వీడు పారిపోయే అవకాశం ఉన్నదనే కారణం చూయించి రిమాండ్ చేస్తారు. ఓకే. సో అక్కడ మ్యానిపులేషన్ ఎక్కువ ఉంటుంది. అక్కడ కరప్షన్ ఎక్కువ ఉంటుంది. కోర్టుకు వచ్చిన తర్వాత కరప్షన్ ఉండదు. ఓకే. సో కోర్టులలో కరప్షన్ లేదంటారు. లేదు. న్యాయవాది ఇప్పుడు బెయిల్ దగ్గర కావచ్చు, దీని దగ్గర కావచ్చు, నేను నచ్చకపోతే ఇంకో దగ్గర పోతాడు. అక్కడ కరప్షన్ అనే క్వశ్చన్ ఎక్కడ వస్తుంది? ఇప్పుడు నేను 10,000 అడిగినా ఇంకోటి 5,000కి చేస్తా అంటే అక్కడికి పోతాడు కదా. ఆయనకు ఆ డిస్క్రిప్షన్ ఉంటుంది అక్యూజ్డ్కి. కానీ పోలీస్ స్టేషన్లోకి పోయిన తర్వాత ఏం డిస్క్రిప్షన్ ఉండదు. అదే పోలీస్ స్టేషన్లో అదే జరగాలి. ఓకే. సో ఇప్పుడు కోర్టులలో మీరు ఈ ఎలక్షన్‌లో ఆల్రెడీ ఒక 2, 3 నెలల నుంచి తిరుగుతున్నారు. తిరుగుతున్నప్పుడు న్యాయవాదులను అనేక మందిని కలుస్తున్నప్పుడు వాళ్ళు చెప్తున్న ప్రధాన సమస్యలేంది? ఆ సమస్యలకు బార్ కౌన్సిల్ పరిష్కారం చూపెట్టగలదా? న్యాయవాదుల సమస్యలకు పరిష్కారం చూపెట్టేదే బార్ కౌన్సిల్. ఇది హైయెస్ట్ అథారిటీ అన్నట్టుగా బార్ కౌన్సిల్ అనేది న్యాయవాదుల ప్రతినిధుల బృందం. అది రెగ్యులేటరీ కమిషన్. రెగ్యులేషన్ అంటే ఓన్లీ డిసిప్లినరీ యాక్షనే కాదు. సో ఎవ్రీథింగ్ షుడ్ రెగ్యులేట్. అక్కడ కోర్టుకు బెంచ్కి ఏముంది, కోర్టుల సమస్యలు ఏమున్నాయి, వెల్ఫేర్ ఏమున్నది, బార్ అసోసియేషన్స్లో ఏమున్నాయి, ఏం లేవు, మనం ఏం చేయగలుగుతాం అంటే ఇదేం బార్ అసోసియేషన్కి బడ్జెట్ ఉండి అలొకేట్ చేసేది అని నేను అంటలేను. అక్కడ ఏం లేదు. కానీ ఒక ప్రతినిధులుగా ఇన్ని వేల మంది ప్రతినిధులుగా మీరు ఒక రెగ్యులేటరీ అథారిటీ అయి ఉండి మీరు గవర్నమెంట్ను రిప్రజెంట్ చేయాలా, దానికి ఫండ్స్ ఎట్లా పూల్ చేసుకోవాలనో తెలిసి ఉండాలి, తెలుసుకోవాలి. కానీ కేవలం అది వెల్ఫేరే కావాలి, స్టాంపుల మీదనే వెల్ఫేర్ స్టాంపుల మీదనే నడవాలా, లేకపోతే ఇంకో రకమైన ఎన్రోల్మెంట్ ఫీజుల మీదనో వెల్ఫేర్ ఫండ్ ఫీజుల మీదనో బార్ కౌన్సిల్ నడవాలనేది కాదు. అంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఏదున్నా అల్టిమేట్గా ప్రభుత్వమే చేయాలి. సో ప్రభుత్వం మీద ఫోర్స్ లేనప్పుడు, ప్రభుత్వం దగ్గర ప్రాపర్ రిప్రజెంటేషన్ లేనప్పుడు, ఇన్ని వేల మంది అడ్వకేట్స్ ఉన్నాము, మరి వాళ్ళకి చేయాలి. బడ్జెట్లో అలొకేషన్ కావచ్చు, ఒక రిప్రజెంటేషన్ ఇంతవరకు ఎప్పుడు లేదే. ఇప్పుడు మాకు ఇది కావాలని గవర్నమెంట్ బార్ కౌన్సిల్ చేసిందా, లేకపోతే ఒక సమూహం పోయి అడిగిందా? లేదు కదా. గత బార్ కౌన్సిల్ ఎన్నికల్లోనే 100 కోట్ల రూపాయలను ఈ ప్రభుత్వం మొట్టమొదటిసారి లాయర్ల కోసం కేటాయించడం జరిగింది. గతంలో ఎప్పుడూ జరగలేదు. అది గత బార్ కౌన్సిల్ సమయంలోనే జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ బార్ కౌన్సిల్ ఎన్నికలు వస్తే మళ్ళీ 100 కోట్లు వస్తుంది. కానీ ఇది కొత్తగా సాధించేది, ఆ ట్రెండ్ సృష్టించిందే గత బార్ కౌన్సిల్ కదా. కాదు, అంటే అప్పుడు కరోనా సమయంలో కొంత వచ్చింది, అంతకుముందు ప్రియర్ దీనికి సంబంధించి. అయితే ఈ 100 కోట్లతోనే సమస్యలన్నీ పరిష్కారం అయితే ఇన్ని వేల మంది అనేది కాదు కదా. ఇప్పుడు 40,000 మంది ఓటర్లు, ఇంచుమించు 35,000 మంది కుటుంబాలు ఉంటాయి. 100 కోట్లు ఎవరికి సరిపోతాయి, ఎందుకు సరిపోతాయి? అంటే మనకు ఏమవసరం అనేది ముందు ప్రణాళిక ఉండాలి. 100 కోట్లు ఇచ్చింది మనకు వినడానికి 100 కోట్లు చాలా పెద్దగా కనిపిస్తాయి. మీ దగ్గర ఉందా ప్రణాళిక? ఖచ్చితంగా ప్రణాళిక అనేది అంటే ఒక బీయింగ్ ఏ మెంబర్గా నేను ప్రణాళిక ఇయ్యలేను. కానీ ఒక వాయిస్గా ఒక ఆలోచన నాకున్న ఆలోచన నా సహచర సభ్యుల ముందు పెట్టి దాన్ని కన్విన్స్ చేసి ఒప్పించేటువంటి తత్వం ఉండాలా. ఆలోచన విధానం ఉన్నప్పుడే ముందుకు జరుగుతుంది. నీకు ఆలోచన లేకపోతే ఇంకా అమలు ఎక్కడ జరుగుతుంది? సో నాకు ఆలోచన ఉంది, గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకురావాలి, గవర్నమెంట్ మీద ఒత్తిడి తెచ్చి ఫండ్స్ తీసుకురావాలనేటువంటి ఆలోచన నాకున్నది. సో నేను ఒక్కనే ప్రెసిడెన్షియల్ పోస్ట్ కాదు, ఇది ఒక మెంబర్గా, ఒక రిప్రజెంటేటివ్గా, ఒక వాయిస్గా నేను పనిచేస్తాను. కాబట్టి ఖచ్చితంగా నా వాయిస్గా రేపు నేను గెలిచిన తర్వాత మిగతా మెంబర్లతో ఇవన్నీ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా దీని ఇంప్లిమెంటేషన్కి ఏం చేద్దామనేది నా ఉద్దేశం ఉంటుంది. ఇంకా అదర్ దెన్ దట్ నాకు ఇది ఒక పదవి కాదు, ఒక బాధ్యతగా, రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతాను నేను. ఓకే. ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఒక స్వతంత్ర వ్యవస్థ. కానీ స్వతంత్ర వ్యవస్థలో కూడా పార్టీల యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉన్నది, పార్టీల రాజకీయం చాలా ఎక్కువ ఉన్నది,
పార్టీల యొక్క మంత్రులు, ముఖ్య నాయకులు, వాళ్ళ సోదరులు, కుటుంబ సభ్యులు ఈ బార్ కౌన్సిల్‌లో తాము ఎన్నిక గావాలే, చైర్మన్‌లు గావాలన్న కోరిక, అటు పార్టీల లీగల్ సెల్లులు ఇప్పుడు మీరు బీజేపీ లీగల్ సెల్, ఇంకొకాయన కాంగ్రెస్ లీగల్ సెల్, ఇంకొకాయన బీఆర్ఎస్ లీగల్ సెల్. ఇట్లా లీగల్ సెల్‌ల నాయకులు, పార్టీల అనుబంధ నాయకులు రావడం వల్ల రాజకీయం ఇది పార్టీ ప్రభావాలు ఎక్కువ పెరిగే అవకాశం లేదా? అంటే ఖచ్చితంగా రాజకీయ ప్రమేయం అనేటువంటిది దాన్ని మనం ఆపలేము. అంటే ఇందులో డైరెక్ట్‌గా ఎట్లాంటి గుర్తులుండయి, ఎట్లాంటి ఇది ఉండదు. న్యాయవాద వృత్తిలో సరే రాజకీయ పార్టీల వింగ్స్ ఉండొచ్చు. కానీ రాజకీయ పార్టీలదే ఎన్నిక కాదిది. ఇప్పుడు నా వరకు నేను బీజేపీ లీగల్ సెల్‌లో పనిచేసి ఉండొచ్చు. కానీ నాకు మద్దతిచ్చే రకరకాల మిత్రులుంటారు, రకరకాల సమూహాలుంటాయి. ఇది పూర్తిగా రాజకీయం గాదు. ఖచ్చితంగా ఒక ఒక పార్టీకి అనుబంధంగా ఉన్నంత మాత్రాన ఆ పార్టీకి అందరూ ఓట్లేస్తారని కూడా ఏం లేదు. ఇది చానా డిఫరెంట్ ఎలక్షను. ఒక న్యాయవాది, ఒక మేధావిగానే ఆలోచన చేస్తాడు. వాళ్ళ యొక్క డిస్కషన్‌తోనే ఓట్లేయడం జరుగుతది. కానీ ఒక ఆలోచన ఉండడం తప్పు కాదు. నేను చైర్మన్ కావాలా, లేకపోతే నేను ఇంకేదో కావాలి, నేను గెలవడానికి 100 వాడుకుంటా. కాబట్టి గెలుపు అవసరం కదా! కాబట్టి నేను ఏ సంస్థ పనిచేస్తున్నానో ఆ సంస్థలో ఉన్నటువంటి వాళ్ళు ఆబ్వియస్‌గా నాకు మద్దతు పలకాలని అడుగుతారు. అడుగుతాము. సహకరిస్తారు. సహకరించకపోతే కూడా ఇంకొకరు అంటే పార్టీ విధానాల మీదనో, పార్టీల పేరు మీదనో జరిగే ఎన్నిక కాదు. కాబట్టి అనుబంధంగా ఉండేటప్పుడు నాకుండే అనుబంధాన్ని బట్టి నాకు మద్దతు ఇచ్చేవాళ్ళు సహజంగా ఉంటారు. మిగతా వాళ్ళు కూడా ఉంటారు. కానీ అది చాలా లిమిటెడే. ఇప్పుడు వ్యక్తిగతంగా చైర్మన్ కావాలి, ఇంకేదో కావాలంటే వాళ్ళు వ్యక్తిగతమైన ఆలోచన. సర్పంచ్ ఎన్నికల లెక్కనే. అంతే కదా! గుర్తులు ఉండవు, పార్టీలు నేరుగా ఉండవు. కానీ పరోక్షంగా మద్దతు పలుకుతుంటాయి. మద్దతు వ్యక్తుల వరకే ఉంటది. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్‌లో బాహాటంగా పార్టీల మద్దతు ఉంటది. కానీ ఇలా పార్టీలు బహిరంగంగా మేము అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, నాకు తెలిసి మా క్యాండిడేట్ అని చెప్పుకునేది ఏముండదు. వ్యక్తుల సమూహం చెప్పుకుంటది. ఇప్పుడు నా వ్యక్తులు నాకు దగ్గరగా ఉన్న వాళ్ళు బీజేపీలో ఉంటే బీజేపీ నేను పనిచేసినా కాబట్టి బీజేపీ వాళ్ళు ఇప్పుడు సపోర్ట్ పలానా పార్టీ లీగల్ సెల్ అని డైరెక్ట్‌గా చెప్పుకొని ఓట్లు అడుగుతున్నారు కదా! తప్పేముంది? సో అంటే పార్టీల తరపుగా ప్రచారం జరుగుతున్నట్టే కదా! పార్టీ నాయకులు ప్రచారం చేయరు. న్యాయవాదులే ప్రచారం చేసుకుంటారు. పార్టీల పేరు మీద వాళ్ళే చేసుకుంటున్నారు. అంతే కదా! ఆ! పార్టీ ఎందుకుంటది? ఇక్కడ పార్టీల బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఆ వింగ్‌కు చేస్తారు కాబట్టి ఇక్కడ బీజేపీ ఉన్నంత మాత్రాన రామచంద్రరావు గారు డైరెక్ట్ వచ్చి ఓట్లేయమని చెప్పేసి మీటింగ్ పెట్టి చెప్పరు. ఈవెన్ దో ఆయన కూడా అడ్వకేటే కాబట్టి ఆయనకు ఆ రైట్ ఉంటుంది. కానీ మిగతా పార్టీ అధ్యక్షుల గురించి చెప్పడానికి ఏముండదు. రామచంద్రరావు గారు కూడా బార్ కౌన్సిల్ మెంబర్గా చేశారు, సీనియర్ న్యాయవాది. వారు ఒక అప్పీల్ చేసుకోవచ్చు. అంటే పార్టీ పరంగా చేయరు. పలానా వాళ్ళను గెలిపించమని చెప్పేసి అడగొచ్చా. ఓకే. రేపు రామచంద్రరావు మీ తరపున మద్దతు ఇవ్వండి అని చెప్పే పరిస్థితి ఉన్నదా బీజేపీలో? అట్లా న్యాయవాదులకు ఏ పార్టీ అధ్యక్షుడు కూడా చెప్పడు. బీయింగ్ ఏ అడ్వకేట్ ప్లస్ అధ్యక్షుడు. అడ్వకేట్‌గా ఏముంటది? అడ్వకేట్‌గా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓట్లు వేసుకోవచ్చు. నాకు నచ్చిన వాళ్ళకి నేను ఓట్లేయమని చెప్తా. వారికి నచ్చిన వాళ్ళని వాళ్ళు ఓట్లేయమని చెప్తా. తప్పేమున్నది అందులో? ఓకే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. పీసీసీ దగ్గర నుంచెళ్ళి పీసీసీ లీగల్ సెల్‌లో చాలామంది పోటీ చేస్తున్నారు. సో, మాకు పోటీ చేసే ఈ అధికార పార్టీకి సంబంధించిన లాయర్లను ఎన్నుకుంటే మేము ప్రభుత్వంతోటి అనుసంధానం చేస్తాము. సంక్షేమాన్ని, భద్రతను, అభివృద్ధిని లాయర్లకు తీసుకొస్తాము అని చెప్తున్నారు. అట్లాంటి పరిస్థితిలో స్వతంత్రులు, ప్రతిపక్ష సభ్యులు దీన్ని మీరు ఏ రకంగా చెప్తారు? ఇప్పుడు ఏ పార్టీకైనా లీగల్ సెల్ ఉంటది. ఆ లీగల్ సెల్‌లో ఉన్నటువంటి వాళ్ళు నాయకులే. ఈ లీగల్ సెల్‌లో ఉన్నటువంటి వాళ్ళు న్యాయవాదులే. సహజంగా న్యాయవాదుల మధ్యనే ఈ ఎలక్షన్ జరుగుతది. ఇలా పార్టీ కానీ ఇన్‌ఫ్లుయెన్స్ అంటే ఇప్పుడు ఇది న్యాయవాదులే. అందుకోసమే ఇది ఒక మేధావుల ఎన్నిక, న్యాయవాదుల ఎన్నిక. ఇది బయట వాళ్ళు వచ్చి ఇన్‌ఫ్లుయెన్స్ చేసేది ఏముండదు. బయట నాయకులు చెప్తే ఇన్‌ఫ్లుయెన్స్ గారు. ఆయన అడ్వకేట్ అయి ఉంటేనే ఆయన ఒపీనియన్, సమస్యలు ఏమున్నాయి, ఏం చేస్తావు, ఏందనేది విచక్షణతోని మాట్లాడుకునేది ఇక్కడ. కాబట్టి లిమిటెడ్ స్కోపే ఉంటది పార్టీలకు. ఇప్పుడు గెలవడానికి 100 చెప్తాం. గెలుపు కోసము ఒక అభ్యర్థిగా ఏదన్నా మాట్లాడొచ్చు. కానీ అల్టిమేట్‌గా ఓటేసేది ఒక న్యాయవాదులు. వాళ్ళు నిర్ణయిస్తారు ఎవరితోని ఏమవుతుంది ఏందనేది. అధికారం ఉన్నంత మాత్రాన ఇంతకుముందు అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళతోని పనులైనా అంటే దానికి పార్టీలకు సంబంధం లేదని నేను అనుకుంటా. ఎవరికైనా ముందు ఆలోచన ఉండాలి. దాన్ని ఆచరణలో పెడితే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే న్యాయవాదుల శక్తిని చూయించగలిగితే ఖచ్చితంగా జరుగుతుంది. అది ఏ లీగల్ సెల్ గెలిచినా ఎవరు గెలిచినా బార్ కౌన్సిల్ మెంబర్గానే ఉంటారు. భారతీయ జనతా పార్టీ బార్ కౌన్సిల్ మెంబరు, కాంగ్రెస్ పార్టీ బార్ కౌన్సిల్ మెంబర్ ఉండరు. బార్ కౌన్సిల్ మెంబర్ ఇస్ బార్ కౌన్సిల్ మెంబర్. అది ఇండిపెండెంట్. రాజకీయ పార్టీలకు అతీతంగా ఉంటుంది. వాళ్ళ అవగాహనను, వాళ్ళ అనుభవాన్ని చేయాలనేటువంటి
వాళ్ళకున్నటువంటి ఆలోచన విధానాన్ని అమలు చేసినప్పుడు పనులు జరుగుతాయి. ఓకే. అంతకుమించి పార్టీల పరంగా అనుకుంటే మాత్రం పనులు జరగవు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో 100 ఎకరాల్లో హైకోర్టుని మేము నిర్మిస్తాము అన్నాడు. అవునన్నా కాదన్నా ఇప్పుడు అది ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమమే. ఆ 100 ఎకరాల హైకోర్టు నిర్మాణం వేగవంతం కావాలి అనంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక సంకల్పం ఉండాలి. దాని మీద ఒత్తిడి చేసే ఒక విధానము ఉండాలి. సో, రేపు బార్ కౌన్సిల్ ఈ హైకోర్టు నిర్మాణానికి సంబంధించి ఎలాంటి పాత్ర పోషించే అవకాశం ఉంటది? అది కోర్టు నిర్మాణం అనేటువంటిది కన్‌స్ట్రక్షన్ గవర్నమెంట్‌కు సంబంధించిన వ్యవహారం అది. సో, గవర్నమెంట్ దాని మీద ఆల్రెడీ దానికి సంబంధించిన పనులు నడుస్తున్నాయి. అది ఇంకా ఎంతవరకొచ్చింది, ఏంది దాని డీటెయిల్స్ అనేటువంటివి పూర్తిగా అంటే నాకు పూర్తిగా అవగాహన లేదు. కానీ ఖచ్చితంగా అది గవర్నమెంట్ చేయాల్సిన పనే. అది జరిగిపోతది. అంటే బార్ కౌన్సిల్ ఉన్నప్పుడు ఇంక దానికి రిప్రజెంటేషన్ ద్వారా ఏమన్నా డిలే జరుగుతున్నప్పుడు ప్రభుత్వాన్ని అడిగే అవకాశం ఉంటది. తొందరగా చేయమని చెప్పేసి.